హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా అయితే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఈరోజు అయితే మనకి జీడిఎస్లో రిజల్ట్స్ ఎన్ని లిస్టులో వస్తాయి, అలాగే మనకి ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యూఆర్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చా లేదా, అలాగే మనకి హిందీ రాకుండా నాన్ స్టేట్ లో అప్లై చేసుకోవచ్చా లేదా, ఒకవేళ హిందీ రాకుండా అప్లై చేసుకున్నట్లయితే మనం రిజెక్ట్ అవుతామా, దాంతో పాటు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుందా లేదా, అలాగే మనకి నాన్ స్టేట్ లో అప్లై చేసుకోవాలంటే ఎలాంటి మ్యాటర్స్ లో మనం స్ట్రాంగ్ అయి ఉండాలి, ఏమేమి మన దగ్గర ఉండాలి అనేవైతే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు నేనైతే ఒక మ్యాటర్ గురించి మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. అది ఏంటంటే, నిన్న నేను మధ్యప్రదేశ్ లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ కి వీడియో చేసినప్పుడు దాంట్లో ఒక కామెంట్ వచ్చింది, అక్కడ ఉన్నదే చదవడానికి వీడియో చేయడం ఎందుకురా బాబు అని. అదైతే నా మైండ్కి అయితే నేను తీసుకోను, కానీ ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి నెగిటివిటీ మైండ్ మీకు కూడా ఉండకూడదు అని అయితే ఆ ఉద్దేశంతో ఈ వీడియోలో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో నేనైతే అక్కడేం చదవలేదు, అక్కడ ఉన్నదే నేను అస్సలు చదవలేదు. ఒక్కసారి మీరు ఆ వీడియోని క్లారిటీగా చూసినట్లయితే జస్ట్ నేను డివిజన్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీస్కి ఎన్ని ఉన్నాయని అక్కడ ఉన్నది చెప్పాను. దాని తర్వాత రిమైనింగ్ మొత్తం కూడా మీరు నాన్ స్టేట్లో అప్లై చేయాలంటే మీకు ఏవేవి ఉండాలి, ఏ పాసిబిలిటీస్ ఉండాలి, దాంతోపాటు అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేయకూడదు, అలాగే మీరు ఎక్కడెక్కడ అప్లై చేయాలో ఎలా డిసైడ్ అవ్వాలి, డివిజన్ వైజ్, సర్కిల్ వైజ్ వ్యాకెన్సీస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే వెబ్సైట్, ఇవన్నీ నేను ఆ వీడియోలో చెప్పా. కానీ జస్ట్ అక్కడ ఉన్నది నేను చదవలేదు, జస్ట్ అక్కడ ఉన్న చదివే అంత టైం కూడా నాకు లేదు. మీరు అడిగారని నేను చేశా, కానీ అసలైతే నేను ఈ స్టేట్ వైజ్ వ్యాకెన్సీస్ జస్ట్ చేసేసి డివిజన్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్దామని అనుకున్నాను. బట్ మీలో చాలా మంది కామెంట్స్ చేసేసరికి నేను డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ కేటగిరీ వైజ్ గా ఎన్ని ఉన్నాయని చేశాను, కానీ నాకేదో టైం లేక అసలు కాదు. నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచి వాళ్ళే అని నా ఒపీనియన్. బికాస్ వాళ్ళతో నేను ఇన్స్టాలో చాట్ చేస్తుంటాను, యూట్యూబ్ కామెంట్స్ చూస్తుంటాను. కొంతమంది నాకైతే వాట్సాప్ నెంబర్స్ నేను ఎవరెవరికైతే ఇచ్చానో వాళ్ళు నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు. వాళ్ళందరికీ నేనేంటని తెలుసు, అలాగే నాకు నా సబ్స్క్రైబర్స్ ఎలా అని తెలుసు. కానీ ఎవరో కొంతమంది ఇలా కామెంట్స్ చేస్తున్నారు. సో నేనైతే ఆ ఒపీనియన్స్ లేదు, మీరు అడిగిందే నేను చేస్తున్నాను. కానీ నాకు నచ్చినవి నేను చేద్దామని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా, ఆ లిస్ట్ కూడా నేను చేయలేకపోతున్నా. బికాజ్ మీరు అడిగినవే నేను చేయాలి, బికాజ్ ఇవి మీకు యూస్ఫుల్ గా ఉండాలని. సో నేనైతే అతన్ని తప్పు పట్టట్లేదు. ఈ జనరేషన్ లో కూడా, ఇలా రన్నింగ్ జనరేషన్ లో కూడా స్టిల్ మనం ఇక్కడే ఆగిపోతే మనం అప్గ్రేడ్ అవ్వడం చాలా కష్టం. సో పక్కన వాళ్ళ మీద మీ బ్రెయిన్ ఆపేసి మీకు ఏది అవసరం ఉంది, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు ఎలా అప్గ్రేడ్ అవుతారు, ఇలాంటివే మీరు ఫోకస్ చేయమని నేను చిన్న సలహా ఇస్తున్నాను మీకు. ఎక్కువైతే నేను దీని గురించి డిస్కస్ చేయాలనుకోవట్లేదు. సో ఇది వదిలేసి ఇంక మనం మన టాపిక్స్ లోకి వచ్చేద్దాం. సో చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, మనకు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకే జాబ్ అయితే కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది అని అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసేదైతే మన మార్క్స్ చూస్తారు. మన మార్క్స్ చూసి మన మార్క్స్ అలాగే ఆపోజిట్ పర్సన్ కున్న మార్క్స్ సేమ్ అయినట్లయితే అప్పుడే ఏజ్ చూస్తారు. ఏజ్ మార్క్స్ సేమ్ ఉన్నట్లయితే మేలా ఫిమేలా అని చూస్తారు. అంతేకాని డైరెక్ట్ గా మనం మార్క్స్ చూడకుండా డైరెక్ట్ గా ఏజే చూసేరు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు మన మార్క్స్ అలాగే వాళ్ళ మార్క్స్ సేమ్ అయి ఉన్నప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేకాని ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే డైరెక్ట్ గా ఇస్తారని లేదు. సో ఈ డౌట్ మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ మార్క్స్ మీదే ఉంటది. దాని తర్వాత ఏజ్, దాని తర్వాత మేలా ఫీమేలా అనే దాన్ని బట్టే ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాని తర్వాత మనకైతే మెరిట్ లిస్టులు ఎన్ని వస్తాయి ఈ షెడ్యూల్లో అని అయితే అడుగుతున్నారు. మనకు మెరిట్ లిస్టులు అనేవి ఆ ఇయర్ లో ఆ షెడ్యూల్లో ఇచ్చినటువంటి వ్యాకెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఈసారి అయితే 28,000 ప్లస్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ మనం అయితే అజ్యూమ్ చేసి చెప్పగలం, ఈసారి అయితే ఒక 4 to 6 లిస్టులు వస్తాయి మెరిట్ లిస్టులు. అందులో ఏ లిస్ట్ లో అయినా మనకి జాబ్ రావచ్చు. కానీ మనకు ఫస్ట్ లిస్ట్ అయితే February 28న రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఫస్ట్ మెరిట్ లిస్టు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే హిందీ రాకుండా నాన్ స్టేట్ లో అప్లై చేయొచ్చా, లేదంటే మనకు వెరిఫికేషన్ లో రిజెక్ట్ అవుతామా అని అయితే చాలా మంది అడుగుతున్నారు. మీకైతే 10/10 మార్క్స్ ఉన్నట్లయితే, 95% కంటే ఎక్కువ స్కోర్ ఉన్నట్లయితే మీకు నచ్చిన స్టేట్ లో మీరు అప్లై చేయొచ్చు. సౌత్ లో ఆంధ్ర, తెలంగాణ, అలాగే నార్త్ లో రిమైనింగ్ మిగిలిన స్టేట్స్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీకు హిందీ రాకుండా మీరు నాన్ స్టేట్ లో అస్సలు అప్లై చేయకండి. రాకపోవడం అంటే మనకు కొంచెం లిటిల్ బిట్ వచ్చినా సరే మనం ఏదోలాగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే బేసిక్స్ వచ్చినా సరే ఇక్కడికి వచ్చాక
మనం కొంచెం నేర్చుకొని ఫీల్డ్లోకి దిగాక కొంచెం అలవాటు అయిపోతుంది. కానీ మనకు కంప్లీట్గా హిందీ రాకుండా మనం నార్త్ స్టేట్లో అప్లై చేస్తే కష్టం. బేసిక్స్ అయినా రావాలి, లేదంటే ఇక్కడికి వచ్చాక మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కనీసం మాట్లాడాలి కదా. వాళ్ళు మనల్ని ఏదో డౌట్స్ అడుగుతారు, అంటే మీ ఆ సర్టిఫికేట్ ఇవ్వండి, ఈ సర్టిఫికేట్ ఇవ్వండి, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, వాళ్ళ సర్టిఫికేట్లో ఉన్నా సరే వాళ్ళు జస్ట్ అడుగుతారు ఇంట్రాక్షన్ కోసం. అప్పుడు మనం మాట్లాడలేకపోతే వాళ్ళకి అక్కడే కంప్లీట్గా అర్థమైపోయి ఏదో సోది రీజన్ చెప్పేసి మనల్ని రిజెక్ట్ చేసేస్తారు. లేదు నాకు బేసిక్స్ కూడా రాదు, అలాగే నా స్కోర్ కూడా తక్కువ ఉంది, నాకు నార్త్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను నార్త్లోనే అప్లై చేయాలి అని మీరు అనుకున్నట్లయితే, మనం కాన్ఫిడెంట్ గా అనుకున్నట్లయితే ఏది కూడా మనకి ఇంపాసిబుల్ కాదు, ప్రతిదీ పాసిబుల్ గానే అవుతుంది. సో మీరు ఫోకస్డ్ గా ఈ రిమైనింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో మీరు యూట్యూబ్ లో హిందీ సిరీస్ కానీ లేదంటే హిందీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా మేనేజ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా అసలు హిందీ రాకుండా ఇక్కడికి వచ్చి కష్టం. అసలు హిందీ రాకపోయినా పర్లేదు, నేర్చుకోవచ్చు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బద్ధకం. మనకు హిందీ వచ్చినా మనం కొంచెం మాట్లాడడం నేర్చుకోవాలి, అసలుకే రాకపోతే మనం బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. అవి నేర్చుకొని మీరు నార్త్ స్టేట్ లోకి ఎంటర్ అవ్వండి. ఈ బేసిక్స్ మనకు వచ్చినట్లయితే మనం ఏ స్టేట్ లో అయినా నార్త్ స్టేట్ లో సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ మార్క్స్. సో మీకు దీని మీద కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దాని తర్వాత కొంతమంది అడిగే డౌట్స్ ఏంటంటే, బ్రో మేము ఓబీసీ, బ్రో మేము ఎస్సీ, మేము యుఆర్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే బ్రో యుఆర్ కేటగిరీకి అప్లై చేసుకున్నాక యుఆర్ సర్టిఫికేట్ మేము తీసుకురావాలా అని అయితే అడుగుతున్నారు. సో ఇదేంటంటే మనం ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడి కానీ ఎవరైనా సరే మనం యుఆర్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. యుఆర్ కేటగిరీ మీన్స్ అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్ కి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మనకైతే ఫర్ ఎగ్జాంపుల్ కి ఎస్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఎస్సీ వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు కానీ ఎస్టీ వాళ్ళకి అప్లై చేసుకోకూడదు. అలాగే ఓబీసీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఓబీసీ వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు కానీ ఎస్సీ కేటగిరీకి అప్లై చేసుకోకూడదు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఇవన్నీ రిజర్వ్డ్ పోస్టులు అన్నమాట. ఈ రిజర్వ్డ్ పోస్టులకి మనమైతే ఒక కేటగిరీ వాళ్ళు ఇంకొక కేటగిరీకి అప్లై చేసుకోవడానికి ఉండదు. అలాగే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే అదంతా ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ ఇన్ ది సెన్స్ రిమైనింగ్ ఏ కేటగిరీ వాళ్ళైనా సరే దానికి అప్లై చేసుకోవచ్చు. సో మనం ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా అలాగే ఈడబ్ల్యూఎస్ అయినా సరే ఎవరైనా సరే యూఆర్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓసీ వాళ్ళు కూడా మొత్తం ఉన్నటువంటి యూఆర్ వాళ్ళన్నీ కూడా ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు ఏ కేటగిరీలో ఏంటి అనేది అయితే క్లారిఫికేషన్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కి మనకైతే యూఆర్ కేటగిరీలో జాబ్ వచ్చినట్లయితే మనం ఎలాంటి క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే మనకి సెలెక్ట్ అయినట్లయితే దానికి మాత్రమే మనం సర్టిఫికేట్ తీసుకురావాలి. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళు మనం అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా తీసుకురావాలి. మీ దగ్గర లేకపోయినట్లయితే మీరు అప్లై చేసుకోండి. అలాగే మనకైతే కంప్యూటర్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని నేను ప్రీవియస్ వీడియోస్ లో చేస్తున్నాను. మీకు గనక అవి తెలియకపోయినట్లయితే ఒక్కసారి మన ఛానల్ ని చెక్అవుట్ చేసుకొని వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేదు మేము అది కూడా చేయలేము అనుకున్నట్లయితే నేనే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చూసి క్లారిటీ తెచ్చుకొని అప్లై చేసుకోండి. ఇంకొకటి, మీరు స్టిల్ ఏ స్టేట్ లో అప్లై చేయాలి ఏ డివిజన్ లో అప్లై చేయాలి అని అయితే డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా డిసైడ్ అవ్వండి. బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్, యువర్ కేటగిరీ, యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ యూ కెన్ డిసైడ్ నౌ. ఇంకొకటి ఏంటంటే, మరికొంతమంది ఎన్ని స్టేట్ లో అప్లై చేయొచ్చు ఎన్ని డివిజన్ లో అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. లీగల్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్ కి ఒక డివిజన్ కి అప్లై చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర 2 మొబైల్ నెంబర్స్ 2 ఈమెయిల్ అడ్రస్లు ఉన్నట్లయితే మీరు 2 స్టేట్ లో అప్లై చేయొచ్చు. బట్ మీ ఆధార్ నెంబరు మీ యొక్క ఆ హాల్ టికెట్ నెంబరు వాళ్ళైతే క్యాచ్అప్ చేసినట్లయితే మన అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ అయిపోతాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరైతే ఒక రోజుకి 2 రోజులు ఆలోచించి డిసైడ్ అయ్యి ఒక స్టేట్ లో ఒక డివిజన్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనం నార్త్ స్టేట్ లో అప్లై చేయాలి అనుకున్నట్లయితే మనకు ఏ స్కిల్స్ ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే లాంగ్వేజ్ స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే అస్సలు రాకపోయినా మనకి ప్రాబ్లమే, కాబట్టి బేసిక్స్ అయినా మనకి లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, మనం భయపడకూడదు. ఏ సిచ్యువేషన్ అయినా డాష్ అండ్ డేర్ గా మనం ఫేస్ చేయాలి. నేను ఇక్కడ జాబ్కి వచ్చినప్పుడు నా ఏజ్ 21. నాకు జాయిన్ అయ్యాక ఇక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు, కానీ ముందు నాకు తెలుగు వాళ్ళు అసలు పరిచయమే లేదు నా జాయినింగ్ డేట్ వరకు. సో నేను ఒక్కడనే సింగిల్ గా సర్వైవ్ గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 సర్వైవ్ అయ్యాను. ఇంకా ఈ అప్డేటెడ్ జనరేషన్ లో మీరు నాకంటే అప్డేట్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను.
సో మీరైతే ఏ విషయానికి భయపడకూడదు. ఏదైనా సరే మన దగ్గర ఉన్న ఆ కొంచెం లాంగ్వేజ్ స్కిల్తోనే మేనేజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి డిసైడ్ అవ్వాలి, అది ఏ మ్యాటర్ అయినా సరే. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్కి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ట్రైనింగ్ సమయంలో కానీ మనం ఎవరితో మాట్లాడేటప్పుడైనా ఏమైనా చేసేటప్పుడైనా సరే మనం భయపడకుండా మనం ఏదో ఇక్కడ కొత్త ప్రదేశం మనకు ఏం తెలియదు అని మీరు ఆ లో ఫీలింగ్లో ఉండకుండా మీరు కాన్ఫిడెంట్గా వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇది నా ఓన్ హోమ్ టౌనే అన్నంత కాన్ఫిడెంట్గా మీరైతే బిహేవ్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్తోనే మీరు మూవ్ అవ్వాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు బయట ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు కూడా బయట తిరిగేటప్పుడు కూడా ఇది మా సొంత ఊరే అనే కాన్ఫిడెన్స్తో మీరు మూవ్ అయినట్లయితే మీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకు నార్త్ స్టేట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే వాళ్ళు రూడ్గా ఉంటారా అనే ఆలోచన అస్సలు ఉండకండి. మనకంటే రూడ్గా మనకంటే క్రూయల్గా ఎవ్వరు ఉండరు అనే ఆ థాట్లోనే ఉండండి. నేనే పెద్ద రూడ్ పర్సన్ని, నన్ను మించిన రూడ్ పర్సన్ ఇంకెవరు ఉండరు అనే ఫీలింగ్లో మీరు ఉన్నట్లయితే మీరు ఏ స్టేట్లో అయినా సర్వైవ్ అవ్వగలరు. ఇంకొక స్కిల్ ఏంటంటే మీకు వంట వచ్చి ఉండాలి. బికాస్ మీరు అప్లై చేసిన డివిజన్ కొంచెం హాస్టల్స్కి దగ్గర ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం ఉండదు, హాస్టల్లో ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు హాస్టల్లో ఉన్నా సరే నార్త్ ఫుడ్ మనకి హాస్టల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో మీరు కుకింగ్ నేర్చుకోవాలి. లేదు నాకు కుకింగ్ రాదనుకున్నట్లయితే మీరు నేర్చుకోండి ఇప్పుడు, బికాజ్ మనకి ఇంకా జాయినింగ్ డేట్స్ కి చాలా టైం ఉంటుంది. లేదు మా పేరెంట్స్ నాతో పాటు ఒక 2-3 మంత్స్ ఉంటారు నార్త్ లోనే అనుకున్నట్లయితే అలా ఉన్నా సరే మీరు అప్పుడైనా నేర్చుకోవాల్సిందే. మీకు కుకింగ్ లో కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు నేర్చుకోండి. బికాజ్ మీకు ఈ జీడిఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కాకుండా నేనైతే కుకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేర్పిస్తాను. ప్రతి విషయం నేను మీకు నేర్పిస్తాను, మీరు అడగడమే లేటు. సో కుకింగ్ కూడా మీరు నా దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో ఇదొక స్కిల్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ జనాలతో మాట్లాడే విధానం, మెయిన్ గా కమ్యూనికేషన్ స్కిల్స్. మనం లెటర్స్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే మనం రూమ్ వెతికేటప్పుడు కానీ మనం జనాలతో మాట్లాడేటప్పుడు మనం కొంచెం వాళ్ళతో ఫ్రెండ్లీ టైప్ గా కొంచెం మంచిగా మేనర్స్ వేలో మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు మనల్ని మంచిగా రిసీవ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయడానికి వే ఉంటుంది. సో ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నట్లయితే నార్త్ స్టేట్ లో మనం ఎక్కడున్నా సరే సర్వైవ్ అవ్వగలము. ఇంకొకటి ఏంటంటే మీరు నార్త్ స్టేట్ లో రూమ్ ఎలా వెతుక్కోవాలి, అలాగే నార్త్ స్టేట్ లో సర్వైవింగ్ ఎలా ఉంటుంది అని అయితే వీడియో చేశాను, అది కూడా మీరు చెక్ చేసుకోండి. మన దగ్గర ఉండాల్సిన ఇంకొక స్కిల్ ఏంటంటే మనం బడ్జెట్ ప్లానింగ్ అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా మనకు తెలిసి ఉండాలి. మన నార్త్ స్టేట్ లో ఉంటున్నాం కాబట్టి కంపేర్ విత్ మన ఓన్ స్టేట్స్ మనకి ఇక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మీరు మీ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని ప్రాపర్ వేలో ప్లాన్డ్ గా మీరు నడిపిస్తేనే మీకు ఇక్కడ వే అనేది ఉంటుంది. సో ఇవైతే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నవి. ఇది కూడా నేనేదో నాకు కావాలని నేను చెప్పట్లేదు, అలాగే ఏదో చదవట్లేదు, మీరు అడిగారు కాబట్టి మీ డౌట్స్ క్లారిటీ చేయడానికి చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది మీరు కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.